ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ప్రజలందరికీ కొత్త పథకం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తూ ఉందన్నమాట. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా అమలు చేస్తుంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. సో దీన్ని అరికట్టేందుకు ఏం చేస్తున్నారంటే స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడు ఆధార్ ప్రామాణికంగా ఉచిత బస్ ప్రయాణానికి ఎలా అనుమతిస్తున్నారో ఈ కార్డులు కూడా జారీ చేసిన తర్వాత స్మార్ట్ కార్డు ఆధారంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. అంటే వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు ఉన్న మహిళలు మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణంగా చేయవచ్చు అనమాట. అయితే ఈ స్మార్ట్ కార్డులు జారీ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వీటి కోసం 3 నమూనాలు సిద్ధం చేసిన ప్రభుత్వానికి పంపామని, వాటిలో ప్రభుత్వం ఒక నమూనాను కూడా ఖరారు చేసినట్టు తెలిపారు. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారనమాట. ఈ స్మార్ట్ కార్డులు ద్వారా టికెట్ జారీ ప్రక్రియ మరింత సులభతరము అవుతుందన్నమాట. ఏదైతే ఉందో ఇప్పుడు మిషన్ వారి దగ్గర టికెట్ కొట్టే దాంట్లో స్మార్ట్ కార్డు సంబంధించి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. అందులో ట్యాప్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది జిల్లాకు ఒక మండలాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వబోతున్నారట. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధం అందరికీ ఇవ్వబోతున్నారు. ఇక నుంచి కార్డులు ఉంటేనే మనకు పనిచేస్తాయి అన్నమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి స్మార్ట్ కార్డులు అయితే త్వరలోనే మనకు వచ్చే నెల నుంచి ఇవ్వబోతున్నారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట.